ఏది చేస్తున్నా శ్రీరామాయణంలో చెప్పబడినటువంటి విషయాన్ని ఆదర్శంగా తీసుకుని దాన్ని ఆచరణలోకి తీసుకొస్తాడు. కొందరు మహానుభావులు ఉన్నారు, గుండెపోటు వచ్చి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లిపోతుంటే వాళ్ళని చూడడం కోసం ఏదో ఊరు నుంచి వచ్చారు. వస్తే ఒక్కసారి ఆగి కొడుకు రెక్కల కింద చెయ్యేసి కారు ఎక్కించేస్తుంటే ఆగి, అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు అంటే, అయ్యా నేను రాజమండ్రి నుంచి వచ్చాను, నన్ను చూడ్డానికి వచ్చారా? మంచిదే, కానీ అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్కి వెళుతున్నాను, ఏమనుకోకండి అని చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోయి హార్ట్ అటాక్ తోనే చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఆ కారులో కూర్చున్న తర్వాత కొడుకు అడిగాడు, నాన్నగారంటే హార్ట్ అటాక్ వచ్చింది, మీకు ఒంట్లో బాగుండకపోయినా కూడా ఇన్నాళ్ళు వచ్చిన వాళ్ళని పలకరించారు, హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు కూడా వచ్చిన వాళ్ళని పలకరించి కారెక్కాలా అని అడిగితే ఆయన అన్నారు, పూర్వభాషీచ రాఘవ, రామాయణం ఊరూర తిరిగి చెప్పానురా, కనపడ్డ వాళ్ళని ముందు పలకరిస్తాడు రామచంద్రమూర్తి. రామాయణం ఇంతమందికి చెప్పిన నేను నా ఎదురుగుండా వచ్చిన వాణ్ణి, తెలుసున్నవాణ్ణి, పాపం నా కోసమని అంత ప్రయత్నపూర్వకంగా శ్రమపడి ఇంటికొస్తే పలకరించకుండా ఎలా వెళ్ళిపోనరా, అందుకు పలకరించానన్నారు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారని మహానుభావుడు రామాయణ ప్రవచనం చేసి ప్రబోధం చేసి ఆయనే నడిచే రామాయణంగా మారాడు. తాను చెప్పడం వేరు, తాను ఆ వస్తువుగా మారడం వేరు. చెప్పడం అందరూ చెప్తారు, పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ, ఇంకోటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు, ప్రతివాడు పరాశరుడే. కానీ నువ్వు చెప్పిన దాంట్లో నువ్వెంత ఆచరిస్తావన్న దాన్ని బట్టే నువ్వు ఆ ఆదర్శంగా తీసుకున్న వస్తువుగా మారడం అనేటటువంటిది సిద్ధిస్తుంది.